బాల సభ భారతికి అభివాదం. ఈరోజు మరి ఈ వేదిక మీద ఎందరో చిన్నారి బాలలు అద్భుతమైన రాగాలతో, గానాలతో, నాట్యాలతో ఈ సభను రంజింపజేయడం జరిగింది. ఈ సచ్చిదానంద కళాపీఠం సదస్సులు చిదానంద భరితం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగరాయ గానసభ రాగరాయ గానసభగా, నాట్యరాయ గానసభగా వర్తించింది. ఈరోజు తెలిసి తెలియని బాలల్లారా, విరిసి విరియని పువ్వుల్లారా, తెలివిగా ఎన్నో నేర్వాలి, తెలుగు వెలుగులై నిలవాలి అని నేను ఎప్పుడో బాలల కోసం రాసిన తిరుగంటలోని సంకలనంలో ఈ గేయాన్ని రాయడం జరిగింది. అది దూరదర్శన్లో అనేక సార్లు ప్రసారం చేసి ఇప్పుడు ఈ బాలలకు అన్వయించేలాగా ఉంది. ఈరోజు అందరూ పిల్లలు కాదు, పిడుగులు అనిపించేలాగా చక్కగా అద్భుతంగా తమ ప్రతిభను ప్రదర్శించారు. అయితే ఆ ప్రతిభను ఇక్కడ ప్రదర్శింపజేయడానికి నేపథ్యంలో మరి ఎందరో నాట్య గురువులు వాళ్ళని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మరి నాట్య గురువులంతా ఈ బాల ప్రతిభల్ని ఒక కాపు కాస్తే ముందు ముందు వారెంతో రాణించే అవకాశం ఉంటుంది. ఈరోజు హైలైట్ ఆఫ్ ది ఈవెంట్ నాకు రాగిని, కీర్తిప్రియ రాగిని అనిపించింది. చాలా చిన్న వయసులో అద్భుతంగా, చాలా చైతన్యవంతంగా ప్రదర్శించింది. అలాగే మిగతా పిల్లలంతా కూడా చాలా బాగా చేయడం జరిగింది. త్వరలోనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం నాకు రాబోతుంది. అది ప్రారంభం అప్పుడు పత్రికల్లో వస్తుంది. అప్పుడు మీరు కలవండి. తప్పకుండా ఈ బాలలకు అవకాశం కలిగించే ప్రయత్నం చేస్తానని మనం సెలవు.